డాక్టర్ లావణ్య మృతికి కారణం ఏంటి? ప్రేమే ఆమె జీవితాన్ని చిదిమేసిందా? అండగా ఉంటాడు అనుకున్న వాడే మృత్యువై వెంటాడా? కుల ఉన్మాదం లావణ్యని బలి తీసుకుందా అంటే అవునని అంటున్నారు పోలీసులు. దర్యాప్తులో ఏం తేలిందో చూడండి. సిద్దిపేట మెడికల్ కాలేజ్ డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అది కేవలం ప్రేమ విఫలం కావడం వల్ల జరిగిన మరణం కాదు, కుల అహంకారం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఉదంతం. ప్రేమిస్తున్నానని నీడలా వెంట తిరిగిన నిందితుడు ప్రణయ్ తీరా పెళ్లి ప్రస్తావనొచ్చేసరికి తనలోని అసలు రంగును బయటపెట్టాడు. కులం పేరుతో పెళ్లిని నిరాకరించి డాక్టర్ చదువుతున్న యువతిని మానసిక క్షోభకు గురిచేశాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక లావణ్య ఇంజెక్షన్ ద్వారా పాయిజన్ తీసుకుని ప్రాణాలు వదిలింది. మా కులము ఎస్సీ మాదిగా సార్, క్యాస్ట్ ఇంటర్ క్యాస్ట్, మా ఇంట్లో ఒప్పుకోరు, సెట్ అవ్వదు. నాకు ఆల్రెడీ సంబంధాలు చూస్తున్నారు, నేను పెళ్ళి అయితే చేసుకోనని వాళ్ళ పరిచయం. అప్పటికే వాళ్ళు చాలా లవ్లో ఉన్నారు. పెళ్లి ఒత్తిడి తెచ్చేసరికి కుదరదని చెప్పిండు. అది తట్టుకోలేక అవాయిడ్ చేయడం వల్ల ఫస్ట్ ఒక అటెంప్ట్ ఇచ్చింది. మళ్ళీ ఏం జరిగిందో. జోగులాంబ గద్వాల జిల్లా మానపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన లావణ్య ప్రభుత్వ స్కూల్ కాలేజీలోనే చదువులో ముందుండేది. హౌస్ సర్జన్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. అయితే ప్రణయ్తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. వీరిద్దరూ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. కానీ ప్రణయ్ ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని తెలియడంతో లావణ్య నెల రోజుల క్రితమే ఆత్మహత్య యత్నం చేసింది. అప్పుడు స్నేహితులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. తన బాధను అక్కకు చెప్పుకోవడంతో ఈ మధ్య ఇంటికి తీసుకెళ్లి ధైర్యం చెప్పింది. హాస్టల్లో ఉంటూ చదువుకుంటానని సిద్దిపేట వెళ్లి శాశ్వతంగా దూరమైందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు కుటుంబ సభ్యులు. కూలి పని చేసుకుని నా బిడ్డని MBBS చదివిస్తే అర్ధాంతరంగా ఈ రకంగా చనిపోవడానికి ఏం కారణం? నిందితుడు ప్రణయ్ని అరెస్ట్ చేస్తే చాలదు, కఠిన శిక్ష పడాలని సోదరి శిరీష డిమాండ్ చేస్తున్నారు. ఆ చెల్లె నేను కళ్ళతో చూసిన అది ఎంత నరకం అనుభవించింది. బతుకున్నప్పుడు మెంటల్గా టార్చర్ పడ్డది, చచ్చే ముందు ఫిజికల్లీ టార్చర్ పడ్డది. ఇంత టార్చర్ చేసి చనిపోయిన నా చెల్లె అవతల ఎవడైతే కారణమో వాడు కూడా ఇట్లే చావాలి. ఇంత తగిన న్యాయం జరగాలి. నా చెల్లె ఎంత అనుభవించినా వాడు అంత అనుభవించాలి. నా చెల్లె దగ్గరికే పోవాలి. ప్రేమించినప్పుడు లేని కులం పెళ్ళనేసరికి అడ్డొచ్చిందా? టెక్నాలజీతో అంతరిక్షంలో అడుగు పెడుతున్న మనిషి బుద్ధి మాత్రం ఇంకా కులం మురికి గుంటల్లోనే కొట్టుమిట్టాడుతుండడం విషాదకరం.